రోజున సంక్షేమ పథకాల విషయంలో ఎన్ని ఇబ్బందులున్నా లేకపోతే ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కానీ లేకపోతే పెట్టుబడి తేవాలి, పరిశ్రమలు తేవాలి, ఇన్కమ్ జనరేట్ చేయాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఆయన కొడుకు ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు కానీ వీళ్ళు ఇంత ప్రయత్నాలు చేస్తుంటే ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా అసలు వెన్నుపోటు పొడిచారు, జనాల్ని మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఎంతవరకు నిజం ఉందంటారు? ఎన్నిపోటు అంటే ఆయన మొదటి పెట్టిన విద్య ఎన్నిపోటు ఆ నాన్న ఎన్నిపోటు పొడిచి వచ్చాడు ఆ రాజకీయాల్లో. నాన్న సాగుముందే సంతకాల సేకరణ చేసి వచ్చేసాడు. తర్వాత వాళ్ళ బాబాయిని చంపేశాడు. గొట్టల పూట గుండెపోటు అన్నాడు, తర్వాత గొట్టల పూట అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు సిబిఐకి అప్పు చెప్పాలన్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత తుస్సు అనిపించాడు. మరి మాస్క్ లేదని డాక్టర్ గారిని చంపేశాడు, డాక్టర్ సుధాకర్ గారిని చంపేశాడు. మరి చంద్రయ్యని చంపేశాడు, కారు కింద దొక్కిచ్చేశాడు. ఆయన బయటకు జనాలని డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నాడు జనాలని. అదేమంటే రఫా అని చెబుతున్నాడు. మేము వస్తే ఇది చేస్తామని చెబుతున్నాడు, కానీ పరిపాలన శుభ్రంగా చేస్తాం, బాగు చేస్తామని చెబుతలా. మేము వస్తే నీ అద్దు చూస్తాం, నీ తొక్కేస్తాం, పైకి వేస్తాం అని చెబుతున్నాడు. కానీ అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడు ఆయన? అధికారంలోకి వచ్చేది ఆయన ఎక్కిన తర్వాత ఎక్కగానే మద్యపాన నిషేధం అన్నాడా? చేశాడా? చేయలా. మరి అది ప్రజావేదిక పడేశాడా? 460 కోట్లు పెట్టి రుషికొండ బోడుగుని చేసి కట్టాడు. అది దేనికి ఉపయోగం? దేనికైనా ఉపయోగం ఉందా? దేనికి ఉపయోగం లేదు. దానికి ఇప్పుడు నెలకి సంవత్సరానికి ₹1 కోటి కరెంటు బిల్లు వస్తుంది. ప్రజాధనం వరదాగా తగలేశాడు. మరి మైనింగ్ అంతా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి 3,500 కోట్లు మద్యం కుంభకోణం. మరి మాఫియా ఇది గ్రానైట్ అంతా వాళ్ళు అమ్ముకున్నారు. మరి కేతిరెడ్డి చెరువు ఆక్రమించుకుని 25 ఎకరాల్లో విల్లా కట్టుకున్నాడు. గుర్రాలు స్వారీ చేస్తానికి ఇదంతా కట్టుకుని పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నాడు. ఎవళ్ళు మంత్రులు అంతా కుంభకోణమే, 3,500 కోట్లు కుంభకోణం. మరి తిరుపతిలో కల్తీ నెయ్యి పరకామణి కేసు ఏమైంది? అడ్రస్ లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ మాఫీ అందరు కేసులో ఎదుర్కొన్న వాళ్ళేగా. వీళ్ళకి అందరికి మరి అట్టేస్తారు ఓట్లు చెప్పండి. వీళ్ళందరూ ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? మరి ఇంత అవినీతి కానీ లేకపోతే ఇన్ని దారుణాలు చేసి మళ్ళీ ఈ రోజున ఏ మొహం పెట్టుకుని మీడియా ముందుకు వచ్చి అదేమంటే పదే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జనాలు కోరుకుంటున్నారు, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఆయనే వస్తాడని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఏ రకంగా వస్తాడండి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం తక్కువ చేసింది? ఏకదమ్ము 4,000 రూపాయలు పెన్షన్ టయానికి ఇచ్చేస్తున్నారు. బస్సు ఫ్రీ బస్సు పెట్టాడు. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడు. మరి క్యాంటమ్ వాల్యూ ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? అది ఎక్కడ ఉంది? ఇది విదేశాల్లో ఎక్కడా లేదు. మరి అది క్యాంటమ్ వాల్యూ. మరి రాజధాని శరవేగంగా జరుగుతున్నాయి పనులు. మరి ఇంకా ఏమి పోలవరం అప్పుడు అంబటరాంబాబు ఉన్నాడు. పోలవరం ఎప్పుడైతే నాకే తెలియదు అన్నాడు. కాపర్ వాళ్ళు కట్టింది కాడగాక మళ్ళీ చెడగొట్టారు డామ్ని. కాపర్ డ్యామ్ చెడగొట్టారు వాళ్ళు, కట్టింది కూడా కాక. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఎంత ఇదిగా కట్టారు. మరి కుప్పంలో చూస్తే గేట్లు తీసుకెళ్ళి అద్దెకి తీసుకెళ్ళి పెట్టి ఆ నీళ్ళు ట్యాంకర్తో నీళ్ళు పోసి అది ఓపెన్ చేశారు. మరి ఇంకోటి ఇది మరి మొన్న సొరంగం పని నిమ్మల రామారాయుడు దగ్గర నుండి చేస్తున్నాడు పని. నదులని అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. ఇలా రాజధాని ఏ రకంగా ఉంది? బుల్లెట్ రైలు వస్తుంది రాజధాని మీదుగా. రాజధాని విమానాశ్రయం కడుతున్నారు. మరి అక్కడ వైజాగ్ దగ్గర విమానాశ్రయం భోగాపురం ఎయిర్పోర్ట్ అది ఈ నెలలో వచ్చే నెలలో ఓపెన్ చేస్తారు. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్. మీరు అన్నట్టుగా ఇన్ని జరుగుతున్నాయి ఈ 2 ఏళ్ల కాలంలోనే. అది కూడా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయి ఉద్యోగాలు లేక చాలామంది మత్తుకు బానిసైపోయి లేకపోతే గంజాయి ఈ తరహా కూడా ఉన్న నేపథ్యం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంటే బాధ్యత లేకపోగా ఇంకా విమర్శలు చేస్తూ అదేమంటే మా విగనాన్ని కొత్తగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటాడు. అదేమంటే చంద్రబాబుకి ఆ మాట అంటేనే గుండెపోటు వస్తుంది అంటాడు. ఏంటి ఆయన ఆలోచన? మేము ఉండాం అనిపించుకోవటానికి అంటే ఏం లేదు. అడవుడు చేసి మేము ఉండాం, ప్రతిపక్షం ఉండామని. అదే అసెంబ్లీకి వెళ్ళి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే దమ్ముని ధైర్యం నీకు లేదు. మరి ఇక్కడ బేటి వస్తావు, 4 రోజులు మాట్లాడతావు, బెంగళూరు వెళ్ళిపోతావు. ఇంక జనానికి ఏమి ఇది అయితే చెప్పండి. ఇల్లు కట్టుకుందా అని చెప్పే రోజు వచ్చింది. అది ఆడదాం ఆంధ్ర అంది, అశోకస్తుడు మావయ్య అని అంద. అదేమంటే జనాలు అయితే ఈ 2 ఏళ్లుగా పరిపాలన ఎలా ఉంది, ఏంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ గమనిస్తున్నారంటారు? గమనిస్తున్నారంటే 2 ఏళ్ళు బాగానే ఉంది. 5 సంవత్సరాల్లో రోడ్లన్నీ తట్టమట్టేసిన పాప అనుకోవాలా. ఇవాళ రోడ్లు ఏ రకంగా ఉన్నాయి? రోడ్లు మొత్తం బంగారం వెళ్తులు కనపడుతున్నాయి. రోడ్లు మొత్తం
రోడ్లు ఇన్ని పథకాలు ఎత్తుంటే ఇంకా అవి పరిపాలన బాగపోవటం ఏంటంటే 100% బ్రహ్మాండంగా ఉంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డికి రాలేడు. అన్నదాత సుఖీభవ పథకం కానీ లేదా వచ్చింది సార్, మెసేజ్ చూపించండి ఒకసారి. వచ్చింది మనకు 2 పడ్డాయి. 5,000 ఒకటి, 2,000 ఒకటి. 5,000 రూపాయలు 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పడ్డాయి. 2,000 కూడా పడ్డాయి కేంద్రం కూడా. సో ఎలా అంటే ఇన్ని ఇబ్బందుల్లో కూడా చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారంటారా చంద్రబాబు? చేస్తున్నాడు బ్రహ్మాండంగా. ఇప్పుడు అన్నదాత సుఖీభవ డబ్బులు అన్నారు, 20,000 రూపాయలు ఖచ్చితంగా నేను రైతులను ఆదుకుంటా అన్నాడు. లాస్ట్ టైం 3 దఫాలుగా 20,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 26, 27 సంవత్సరానికి గాను మొదటి పెడతా పడ్డాయి. 7,000 పడ్డాయి. మరి ఇంత చేస్తున్నా కూడా ఏమీ చేయట్లేదు, అసలు ఏమీ లేదు. ఎవరు అంటున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే అదే కదా, అతను అట్టగా అంటాడులే, జనాలకే వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు అని మాట్లాడారు. అతను అట్టగా అంటాడులే. కానీ ఈ ప్రభుత్వం కూడా బాగుంది. రోడ్లు కానీ మా ఊర్లో ఎక్కడెక్కడ రోడ్లు కూడా ఎత్తున్నాడండి ఈ మన మనోహర్ గారు. అలాగే పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి అన్నట్టుగా తల్లికి వందనం బాబాయ్. అంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఆ యూనిఫామ్లు, పుస్తకాలు బాగానే ఉన్నాయండి. బాగానే ఉంది. పథకాలు బాగున్నాయి. బాగున్నాయా? బాగున్నాయి. అమలు చేస్తున్నారా? బ్రహ్మాండంగా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు అది ఏమీ లేదు, అంత అదంతా మోస ప్రభుత్వం. అది అయిపోయింది. ఇది మట్టుకుని బంగారులాగా ఉంది ఈ పరిపాలన. మరి 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ వచ్చేది మనమే. యాడికి వస్తాడు? ఇంకా ఇంటికి వెళ్తామే. వత్తాలు గిత్తాలు ఏమి ఉండవు. ఇక ఒకసారి చూద్దాం అని చూసేవారు. ఇక వత్తం లేదు, గీత్తం లేదు. వెళ్తామాడు బయట. పొరపాటుని కూడా ఆలోచించేవాడు ఎవడు ఓటేయడు జగన్కి. ఇప్పటికీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేకపోతే పేరుని నానియో ఈ అమరావతి మీద పడి ఎందుకు బాబాయ్? అంటే రాష్ట్రం మనం క్యాపిటల్ చేసుకున్నాం, ఒకటి మనకి చట్టబద్ధంగా అమరావతి క్యాపిటల్ అనుకున్నాం. ఇప్పటికీ అదే మళ్ళీ మావిగాని అంటాడు, మచిలీపట్నం అంటాడు, విజయవాడ అంటారు. అవన్నీ జరగవాలండి. ఈయన ఏం చేశాడు? 3 రాజధానులు ఏమన్నా చేపెట్టాడా? ఓ పార మట్టేసాడా? లేదుగా. ఈయన మావిగాని అన్నా కానీ అంతే. నమ్మకూడదు కూడా. ఒక రైతుగా మీరైతే సంతోషమేనా? బంగారం వెళ్ళి ఉంది నాకు. చెప్పినట్టుగా బ్రహ్మాండంగా ఉంది.